మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేయడానికి బత్ని కుటుంబ సభ్యులంతా సిద్ధం చేశారు. రేపు రాత్రి 9 గంటల నుండి మరుసటి రోజు రాత్రి వరకు కొనసాగుతుందని బత్ని గౌరీశంకర్ గౌడ్ తెలిపారు. ఈ నేపథ్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో రేపు జరగనున్న ప్రతిష్టాత్మక చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశం నలుమూలల నుండి లక్షలాది మంది ప్రజలు ఈ ప్రసాదం కోసం తరలివచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లుగా పోలీసులు ప్రకటించారు. చేప ప్రసాదానికి 179 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రతి ఏడాది పాతబస్తీ దూద్ బౌలీలోని బత్ని సోదరుల స్వగృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అక్కడ బావి నీటితో చేప ప్రసాదాన్ని తయారు చేస్తారు. పూర్వీకుల నుండి 1996 వరకు పాతబస్తీ దూద్ బౌలీలో పంపిణీ జరిగిన చేప ప్రసాదం వివిధ కారణాలతో 2013 నుండి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లోనే కొనసాగుతూ వస్తోంది. ప్రసాదం తీసుకునే ముందు 2 గంటల వరకు ఎలాంటి ఆహార పదార్థాలతో పాటుగా నీటిని కూడా స్వీకరించకూడదు. ప్రసాదం స్వీకరించిన అనంతరం 1.5 వరకు కూడా ఏమీ స్వీకరించకూడదు. మరొక వైపు చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, రేపు రాత్రి నుండి ఎల్లుండి రాత్రి వరకు చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమ ఏర్పాట్లపై పూర్తి సమాచారం ఏంటి తేజ? లక్ష్మి, సుదీర్ఘంగా మనం చూస్తూనే ఉన్నాము. అంటే ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఏ విధంగా చేప ప్రసాదం అనేటువంటిది పంపిణీ చేస్తారు. ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మృగశిర కార్తె ఎంటర్ అయ్యేటప్పుడు జరిగేటువంటి అంశం. అయితే ఎప్పటిలాగానే ఈ నెల 8వ తారీఖు అంటే రేపు మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా వ్యాధిగ్రస్తులకైతే చేప ప్రసాదం పంపిణీకి పూర్తి స్థాయిలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు అయితే భారీగా చేస్తున్నారు అన్నట్టుగా చెప్పాలి. ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా మంత్రులు పొన్నం ప్రభాకర్ అదేవిధంగా వాడికి శ్రీహరి ఇద్దరు కూడా పర్యవేక్షించారు. సో మొత్తంగా ఏ విధంగా కూడా ఎవరికి ఇక్కడికి వచ్చేటువంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వారికి కానివ్వండి, ఎవరికి కూడా ఇక్కడ వచ్చేటువంటి భక్తులు ఎవరికి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా వేసవి కాలం కావటం, ఉక్కపోత కూడా అధికంగా ఉండటం, ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో వారికి మంచినీరు, ఆహారం వీటన్నిటిని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏ విధమైనటువంటి తొక్కిసలాట కూడా జరగకుండా కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు, కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారన్నట్లుగానే చెప్పాలి. అయితే ఇప్పుడు కూడా ఈ చేప ప్రసాదం పంపిణీ అనేటువంటిది ఉదయం పూట వస్తుంది. కానీ ఈసారి మాత్రం రాత్రి సమయం రావడంతో మృగశిర కార్తె ప్రవేశించుతున్నటువంటి నేపథ్యంలో రేపు 9 గంటల ప్రాంతం అంటే రాత్రి సమయంలో ఈ చేప ప్రసాదం అనేటువంటిది పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి విద్యుత్ సరఫరా ఆటంకం కూడా కలగకుండా, ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా పూర్తి స్థాయి చర్యలు, కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసింది అన్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ. కామన్ గా మృగశిర 8వ తారీఖు ఎప్పుడు ఉదయం పూట వస్తుంది. ఈసారి మృగశిర కార్తె 8వ తారీఖు సాయంత్రం 9 గంటలకు ప్రవేశిస్తున్న దృష్ట్యా రాత్రి పరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా 9వ తారీఖు ఉదయం కూడా నిరంతరంగా సాయంత్రం వరకు కంటిన్యూగా జరుగుతుంది. భక్తులు 8వ తారీఖు స్టార్ట్ అయితే 8వ తారీఖు వేసుకోవాలనే ఆలోచనతో కాకుండా 9వ తేదీ నాడు కూడా నిరంతరంగా ఈ ప్రక్రియ సజావుగా కొనసాగడానికి ఏర్పాట్లు అన్ని రకాలుగా అన్ని శాఖల సమన్వయంతో జిల్లా అధికార యంత్రాంగం అందరూ సమన్వయంగా చేస్తూ ఉన్నారు. వచ్చేటువంటి ప్రజలకు ఎక్కడ కూడా చిన్న మాత్రం అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ ఏర్పాట్లతో అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఇందులో భాగస్వాములై వివిధ వేరే రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ అన్ని రకాల వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి
ఎక్కడైనా ఎవరైనా అలసత్వంగా ఉండడానికి వీలు లేకుండా ప్రభుత్వ అధికారులందరికీ తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. అది చేప పిల్లల అందుబాటు నుంచి పెట్టుకుంటే శాంతి భద్రతలు కావచ్చు, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అన్ని రకాల అంశాల మీద మరి చారిత్రాత్మకంగా ఇక్కడ ఇస్తున్నటువంటి చేప మందు ఎటువంటి ప్రచారాలు వేరే మనం వ్యవహారం చూస్తే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేటువంటి వ్యవస్థలో ఎక్కడ కూడా ప్రజల విశ్వాసం తప్ప ఫలానా మృగశిర కార్తీ రోజు హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందు వేస్తారని తెలిసి ప్రతి సంవత్సరం వచ్చేటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా చూసే బాధ్యత